జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. ఓటు శాతం పెంచే పనిలో ఉన్న ఈసీ దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్ లో సగటున పోలింగ్ 50% కూడా దాటలేదు. 2009లో 52.77% పోలింగ్ నమోదు కాగా 2014లో 50% నమోదైన పోలింగ్ 2018లో 45.59% పడిపోయింది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ లో 48.82% ఓటింగ్ నమోదైంది. ప్రతి ఎన్నికలలో కూడా పోలింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. దీంతో ఇంటింటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసిన అధికారులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటర్లు ఏముందులే అని లైట్ తీసుకుంటే వారి ఓటును మరొకరు వేసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు వారి ఓటు హక్కులను వినియోగించుకోవాలని తెలిపారు. పోలింగ్నకు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 11 పోలింగ్ కేంద్రాలలో 12,000 కంటే కూడా ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ కేంద్రం నెంబర్ 9లో అత్యధికంగా 12,033 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రం నెంబర్ 263లో అత్యల్పంగా 540 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఉప ఎన్నికల కోసం 19 నోడల్ అధికారులు పనిచేస్తున్నట్లుగా ఈసీ తెలిపింది. 38 సెక్టార్ అధికారులను నియమించిన ఎన్నికల సంఘం 45 స్ట్రాటజిక్ సర్వే లైన్స్ టీంలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 4 వీడియో సర్వే లైన్స్, 4 వీడియో వ్యూయింగ్ టీమ్స్ ని నియమించింది. ఎన్నికల కమిషన్ అధికారులు 561 కంట్రోల్ యూనిట్లు, 2,396 బ్యాలెట్ యూనిట్లు, 595 వీవీప్యాట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు తావు లేకుండా వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కేంద్ర బలగాలతో మోహరించామని, ఎన్నికల సమయంలో రోడ్లపై వీధుల్లో గుంపులుగా ఉంటే చర్యలు తప్పువు అని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా సహకరించాలని ఈసీ కోరింది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లున్నాయా, అలాగే ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? లక్ష్మి, రేపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో మొత్తంగా జీహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి, జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పూర్తిగా ఈ పోలింగ్ కి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఈ ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే 139 ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయి, ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 139 పోలింగ్ కేంద్రాలకు 407 వరకు కూడా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆర్వి కర్ణన్ తెలిపారు. అదేవిధంగా 3 అంచెల భద్రత అనేటువంటిది ప్రధానంగా ఉంటున్నట్లుగా కూడా తెలిపారు. దీంట్లో రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు, కేంద్ర బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇప్పటికే 4,30,000 వరకు కూడా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించబోతున్నారు అనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు 2,060 వరకు కూడా పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తంగా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం, అంటే ఎవరు కూడా రోడ్లపైన గుమిగూడకుండా, గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది అనేటువంటిది ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే ఇటు వైన్ షాపులు కావచ్చు, లేదంటే బార్లు కావచ్చు, సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా ఇప్పటికే 3 రోజుల పాటు మూసివేస్తూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల భద్రతను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇక పోలింగ్ కు సర్వం సిద్ధం చేసింది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. That's all for now. For more updates, keep watching.